చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన చదల వేణుగోపాల్ రెడ్డి పార్టీలోకి చేరారు. అయితే ఈ సందర్భంగా పుంగనూరులో తలపెట్టిన జనసేన శంఖారావం యాత్రకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక జనసేన జెండాలను పట్టుకుని జయచేలు కొట్టారు. ఈ క్రమంలో పుంగనూరు, చెన్నై జాతీయ రహదారిపైన సందడి చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర విభిన్న ప్రతిభావంతురాలు నాగులపల్లి ఆదిలక్ష్మికి ట్రైసైకిల్ ను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అందజేశారు. ఇక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దరఖాస్తు చేసిన ఆదిలక్ష్మికి ట్రైసైకిల్ అందించినట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మహేంద్రవరం 45వ వార్డులో నివాసం ఉంటున్న మానసిక దివ్యాంగురాలకి ట్రైసైకిల్ ను అందజేశారు. ఇక దివ్యాంగురాలు ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులతో కలెక్టర్ ప్రశాంతి మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల సంక్షేమం అలాగే వారి ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 60 ఫీట్ రోడ్లో 30 సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ఇక విద్యా సంస్థల యాజమాన్యం సహాయ సహకారాలతో సీసీ కెమెరాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను అరికట్టడానికి ప్రజల భద్రతకు, రక్షణకు సీసీటీవీ కెమెరాలు దోహదపడతాయని అన్నారు. అలాగే 60 ఫీట్ రోడ్లో కళాశాలలు, పాఠశాలలు ఎక్కువగా ఉండటం వల్ల విద్యార్థులపైన కూడా సీసీటీవీ నిఘా ద్వారా కనిపెట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు ఆమె. కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీలో దొంగలైతే బీభత్సం సృష్టించారు. ఇక ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదు దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పట్టణంలో వరుసగా చోరీలు జరుగుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా 2 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో కూడా ఇదే తరహాలో చోరీ జరిగింది. అయితే దీంతో నిన్న రాత్రి పోలీసు గస్తీని పెంచాలని పట్టణ ప్రజలైతే కోరుతున్నారు. ఇక ప్రజలు ఎవరైనా విహార యాత్రలు, శుభకార్యాలకు అలాగే వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు వారికి సూచించారు. నల్గొండ జిల్లా నకరికల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదులనైతే జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఇలా ప్రారంభించారు. ఇక స్కూల్లో నూతనంగా నిర్మించిన 4 అదనపు తరగతి గదులను ప్రారంభించి విద్యార్థులకు ఉచిత షూ పంపిణీ చేశారు. విద్యార్థులకు మంచి విద్యను, భోజనం, వసతి అందించాలని కలెక్టర్ సూచించారు. దీంతో పాటుగా విద్యార్థులను బాగా చదివించి గొప్పవాళ్లు కావాలని కోరుకుంటున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని మట్కా శ్రీకాంత్ రెడ్డిని 3 టౌన్ పోలీసులైతే అరెస్టు చేశారు. ఇక 2 లక్షల నగదు, నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. బళ్ళారిలో ఉంటూ ఆదోనిలో 3 శ్రీకాంత్ రెడ్డి మట్కా నిర్వహిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 4 అరెస్టు చేసినట్లుగా ఆదోని డీఎస్పీ సోమన్న వెల్లడించారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బీసీ సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక దేశవ్యాప్తంగా కూడా జనగణనతో పాటుగా కులగణన జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అయితే ఈ సందర్భంగా కలెక్టరేట్ ముందు బీసీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుకునేందుకు తప్పనిసరిగా కులగణన జరిపించాలని బీసీ సంఘం నాయకులు కోరారు. ఇక తెలంగాణలో ఇప్పటికే కులగణన జరుగుతోందని, అదే స్ఫూర్తితో ఏపీలో కూడా కులగణన జరిపించాలని అన్నారు. తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదమైతే చోటు చేసుకుంది. ఇక బైక్ను టిప్పర్ ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడికే మృతి చెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన్నమాచనూరు గ్రామంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. నూతెలపాటి చిన్నమ్మ వ్యవసాయ భూమిలో ఉన్న పుట్టకు కొందరు గ్రామస్తులు పూజలు చేసుకుంటామని చెప్పి ప్రహరీ గోడ నిర్మించి తవ్వకాలు జరిపారు. దీంతో కొన్ని దేవతామూర్తుల శిలా విగ్రహాలు బయటపడ్డాయి. విగ్రహాల కింద గుప్త నిధులు ఉంటాయనే ఆశతోనే 7 అడుగుల గొయ్యి తవ్వి పూజలు నిర్వహించినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఖాదీ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. ఇక పీజీఆర్ఎస్ కార్యక్రమం సందర్భంగా జిల్లా చేనేత అలాగే జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించారు. చేనేత చీరను కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా ధరను కలెక్టర్ చెల్లించారు. ఇక చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి చూపించవచ్చునని అన్నారు. ఖమ్మం జిల్లాలో అటవీ శాఖ అధికారుల మొక్కలు కనిపించడం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే అన్నారు. ఇక ఖమ్మంకి నలుదిక్కులా మొక్కలు కనిపించాలని మంత్రి ఆదేశించారు. వెలుగుమట్లలో చిత్తు కాగితం ముక్క కనిపించవద్దని తెలిపారు. ఇక ప్రజల నుంచి వచ్చే ప్రతి ఆర్జీకి న్యాయం చేస్తానని మంత్రి తుమ్మల తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సెంటర్ మోత్కూరులో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇక ఆత్మకూరు మండల కేంద్రంలోని సిద్ధేశ్వర కాటన్ ఇండస్ట్రీలో ప్రమాదం జరిగింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పారు. భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆర్జీలను స్వీకరించినట్లు మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఇక పీజీఆర్ఎస్ ప్రజల నుంచి వచ్చిన 21 ఆర్జీలను కూడా స్వీకరించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించినట్లుగా మున్సిపల్ కమిషనర్ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పారిశుద్ధ నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఇరిగేషన్ ఆఫీస్ వద్ద అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఇక గత 10 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్ద చెరువు పరిశీలించారు. ముంపు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం సరైన విధంగా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పీజీఆర్ఎస్ మీకోసంలో ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని ఆర్డీఓ కృష్ణ నాయక్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి ఆర్జీని కూడా పరిశీలించాలని అన్నారు. అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చేయాలని ఆర్డీఓ ఆర్ కృష్ణయ్య నాయక్ డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు. ఇక స్థానిక ఆర్డీఓ ఆఫీసులో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం వేదికలో వచ్చిన ఆర్జీలను డివిజన్ స్థాయి అధికారులతో కలిసి స్వీకరించారు. నెల్లూరు జిల్లాలో తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై వైష్ణవి డైరీలో సిట్ సోదాలైతే నిర్వహించింది. ఇక పెళ్లకూరు మండలం పూనబాకలోని వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సిట్ సిబ్బంది తనిఖీలు చేశారు. ఇక తిరుమలకు నెయ్యి ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో ఆ సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తనిఖీలు చేపట్టారు. నెయ్యి సరఫరాకి సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు కీలక ఫైళ్లను కూడా సిట్ అధికారులు తీసుకెళ్లినట్లుగా సమాచారం అందించారు. ఇక 24 గంటల పాటు అందుబాటులో ఉండాల్సిన ఎక్సైజ్ అధికారులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఉదయం 9 దాటినా కూడా తాళం తీయలేని పరిస్థితి మెట్పల్లిలో చోటు చేసుకుంది. ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం అధికారులు 6 మండలాల ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉదయం 9 గంటలైనా కూడా తాళం వేసి ఉండటంతో ప్రజల ఆగ్రహానికి లోనయ్యారు. బీఆర్కే న్యూస్ అధికారులను సంప్రదించగా పొంతనలేని సమాధానం చెప్తూ దాటివేస్తున్నారు. ఇక దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపైన ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు వేడుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాధారం ఫ్యాక్టరీలో అయితే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ప్లైవుడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుడు మోహిత్ కుమార్ ఫ్యాక్టరీలోని ఓ గదిలో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. మోహిత్ కుమార్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని లక్నో జిల్లా మునావ్ గ్రామానికి చెందినట్లుగా గుర్తించారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీకి మాజీ సర్పంచ్ తాళం వేశాడు. ఇక గ్రామ పంచాయతీ ముందు కూర్చొని పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపాడు. గంభీరావుపేట గ్రామ పంచాయతీ టాయిలెట్ అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కు పెండింగ్ బిల్లులు ఇవ్వనందుకు ధర్నా చేపట్టాడు. ఇక పురుగుల మందు డబ్బా పట్టుకొని కొలమద్ది మాజీ సర్పంచ్ ఏనుగు కేశవరావు నిరసనకైతే దిగాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేశవరావును అదుపులోకి తీసుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇక దీని ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుంచి మోస్తారు నుంచి
కొన్ని చోట్ల భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. వాతావరణం పూర్తిగా మారిపోయి ఈదురుగాలులతో పాటుగా చలి ప్రభావం కూడా పెరిగింది. ఇక మరో 3 రోజుల పాటు ఈ అల్పపీడనం ప్రభావం జిల్లాపైన పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి నెల్లూరుకి 850 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. అయితే ఈ వాతావరణ ప్రభావంతో వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు పంటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక కృష్ణపట్నం పోర్టులో 1వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.